ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా మనం ఇప్పుడు పీడ బతికించుకోవడానికి. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఎందుకంటే ఇది టార్చర్ పడలేకపోతున్నాం. వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరెళ్ళమంటారా? బ్రేక్ఫాస్ట్ అయినా సరే మా గిన్నె ఎంత పెద్దగా ఉంటుందంటే ఇందులో వేసేసుకోవాలి. మా వారితోటి టూర్ ఈరోజు. చాలా ప్రేమగా బాగా సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? మా వారికి నా మీద ఎంత ప్రేమ వచ్చింది. అక్కడికి వెళ్ళిద్దరు తెలుస్తుంది ఎంత ప్రేమ. మీ ఇద్దరిని ఇక్కడ వదిలేసి వెళ్దామని వచ్చాం. హాయ్ ఎవ్రీవన్, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ టు జుబేదా ఛానల్. సో ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా మనం ఇప్పుడు పీడ బతికించుకోవడానికి. ఏంటి బ్రో అంత మాట అన్నావు? తెలిసిపోయిందా నీకు ముందే? ఇంటిచ్చారుగా. సో వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి అక్కడ జంగిల్ చూపిద్దామని తీసుకెళ్ళి మెల్లిగా వదిలేసి వచ్చేద్దాం. ఎందుకంటే ఇది టార్చర్ పడలేకపోతున్నాం. వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరెళ్ళమంటారా? ఒకళ్ళు తగ్గట్టుగా ఒకళ్ళు ఉన్నారు, మామూలుగా లేదు. వెళ్దాం మరి. గెట్ రెడీ. వాళ్ళు అడుగుతారు ఎక్కడికని, జస్ట్ అలా షికారకని చెప్పు అంతే. మేమిద్దరం చూసారా ఎంత భారీ అయిపోయాం. ఎందుకంటే ఆయిషాకి వాళ్ళ ఆయన నాకు మా వారు కలిసి ఒక ప్లేస్ కి తీసుకెళ్తున్నారంట. అందుకని హ్యాపీగా ఉన్నాము. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసాము. ఆ బ్రేక్ఫాస్ట్ ఎలా చేసాము, ఏం తిన్నాము, ఇప్పుడు ఆ క్లిప్పింగ్స్ మీకోసం. మా మీటి స్కూల్కి వెళ్ళటానికి రెడీ అయిపోయింది. దాల్ సూప్ తాగుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది కదా. తర్వాత ఇక్కడ బాదం మిల్క్. గుడ్ గర్ల్, I am a compliant girl. Thank you. Allah Hafiz. Bye బేటీ. ఏదో గుర్తుకొస్తుంది లాస్ట్ మినిట్ వరకు. చెప్పు చెప్పు చెప్పు. కిస్ ఇస్తావా? ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ఓకే, చూసారా అమ్మాయి కాబట్టి జాగ్రత్త మమ్మీ అంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మీటి. బాయ్ అబ్దుల్, బాయ్, అల్లా హాఫిజ్. ఇప్పుడు జర్నీ చేస్తున్నాం కాబట్టి ముందుగా బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాం. బ్రేక్ఫాస్ట్ అయినా సరే మా గిన్నె ఎంత పెద్దగా ఉంటుందంటే బ్రేక్ఫాస్ట్ అయినా అందరూ తినాలి కాబట్టి ఈరోజు ఎగ్స్ సేమియా వేసి డిఫరెంట్గా నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేయబోతున్నాను. దానికోసం గిన్నె పెట్టేసాను. పక్కన నీళ్ళు కూడా ఎసరు అవుతున్నాయి చూడండి. ఇది సేమియా కోసం ఎసరు పెట్టేశాను. నెయ్యి అలా వేసేసుకొని ఇందులో గరం మసాలా దినుసులు వేసుకొని ఒకసారి వేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని పుదీనా, కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపేద్దాం. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి మసాలా. నేను 1 కిలో సేమియాతో చేస్తున్నాను కాబట్టి ఈ క్వాంటిటీస్ వేస్తున్నాను. ఇది బాగా ఫ్రై అవ్వాలి. నేను కిలో సేమియాల కోసం 8 గుడ్లను తీసుకున్నాను. ఒక్కొక్క గుడ్డుని ఇలా చెక్ చేసుకుంటూ ఒక బౌల్లో వేసుకుందాం. ఎందుకంటే మధ్యలో ఏదైనా ఒక గుడ్డు పాడైతే మనం అన్ని గుడ్లలో కలిపేసుకుంటే అన్నీ వేస్ట్ అయిపోతాయి. ఇది మంచి టెక్నిక్. ఒకసారి బాగా కలిపేద్దాం. పెద్ద మంట పెట్టేద్దాం. ఇందాక చిన్న మంట పెట్టాను. నేను గుడ్డు పగులు కొడుతున్నానని చిన్నగా పెట్టాను. ఈ పెద్ద మంట మీద దీన్ని బాగా కలిపేద్దాం. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిరపకాయలు, కారం ఎంత తింటామో అంతవరకు వేసుకోవచ్చు. స్పైసీగా కావాలంటే బాగా ఒకసారి తిప్పేసుకొని ఇందులో మనకు కావాలంటే క్యారెట్ తురుము వేసుకోవచ్చు, బంగాళదుంపలు ఉడకబెట్టుకొని వేసుకోవచ్చు, బఠానీలు వేసుకోవచ్చు. ప్రస్తుతం ఇప్పుడు జర్నీ హడావులో ఉన్నాను.
కాబట్టి నేను సింపుల్గా ఓన్లీ ఎగ్ తోటే చేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, పసుపు వేసేసుకుందాం. ఇప్పుడు కాస్త మీడియం ఫ్లేమ్ పెట్టేస్తున్నాను, ఎందుకంటే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. పసుపు, కారం, ధనియా జీలకర్ర పౌడర్, గరం మసాలా కొద్దిగా, సరిపడినంత ఉప్పు. తర్వాత మళ్ళీ చూసుకుని ఉప్పు వేసుకోవచ్చు, అది ఎప్పుడు వేసుకోవచ్చో చెప్తాను. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి బాగా కలిపేద్దాం. ఇప్పుడు ఇందులో కమ్మటి పెరుగు, తర్వాత నిమ్మరసం వేసేసి ఒకసారి బాగా కలిపేద్దాం. ఇప్పుడు చిన్న మంట పెట్టేసి సేమియాలు ఉడకబెట్టేసుకొని ఇందులో కలిపేయాలి. సేమియాల్ని వార్ చేసుకుందాం. ఇలా వార్ చేసుకున్న సేమియాలను ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఇలా పరిచేసుకొని ఇలా మంచిగా దీన్ని స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో ఫ్రై చేసిన ఆనియన్స్, కొద్దిగా పుదీనా, కొద్దిగా అంతే, కొద్దిగా కొత్తిమీర, నెయ్యి లేకపోతే అలాగా నెయ్యి కూడా వేసుకోవాలి. ఇప్పుడు నెయ్యిని అలా వేసేసుకొని మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి దమ్ ఇచ్చేయాలి. ఇప్పుడు ఇది 5 నిమిషాలు చిన్న మంట మీద మనం దమ్ ఇచ్చేసి తర్వాత ఒక 10 నిమిషాల వరకు ఓపెన్ చేయకుండా ఉంచేసి తర్వాత దీన్ని అంతు చూద్దాం. ఇది దమ్ అయినంతలో నేను రెడీ కూడా అయి వచ్చేసాను. ఇప్పుడు ఇది ఎలా ఉందో చూద్దాం. వావ్, మంచిగా దమ్ అయిపోయింది. ఇప్పుడు కరీం తీస్తున్నాడు వీడియో. కరీం ఎలా ఉంది? గుమగుమలు ఆడుతుందా? మామూలుగా కాదు, అదిరిపోతుంది. ఇప్పుడు తినాలి అందరూ. ఇప్పుడు ఇలాగా దీన్ని కలిపేసుకున్నాం కదా, సర్వ్ చేసేసుకుందాం. భార్యలతోటి బయటకు వెళ్తున్నారంటే అన్ని సర్దు కావాలి కదా. యా. వావ్, మా వారితోటి టూర్ ఈరోజు. బయలుదేరదాం. బట్టలు ఎక్కువ పెట్టుకోవాలి. ఎన్ని రోజులు ఈ ట్రిప్? 2 రోజులే కదా, 3 రోజులు ఉందా? పెట్టేసుకుందాం. ఫ్లైట్ డిలే అయిపోయింది. డిలే ఉంది కాబట్టి ఇక్కడ మినర్వా కాఫీ షాప్ దగ్గరికి వచ్చేసాము. మా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? మా వాళ్ళందరూ కాదు, మీ ఆయన, మా ఆయన చక్కగా ఆల్రెడీ మంచిగా బటన్ ఇడ్లీసు, కాఫీలు అన్నీ అయిపోయినవి. ఏ కరీం, మీరిద్దరు మంచిగా ఇక్కడ ఫుడ్ని ఎంజాయ్ చేస్తారు కదా. మరి ఇంటి దగ్గర నేను పెట్టాను కదా బ్రేక్ఫాస్ట్, ఇక్కడికి వచ్చే వరకు అరిగిపోయింది. అంటే అది ఎలా ఉందని టేస్ట్ చేసాం, బాగుంది. ఇక్కడ కూడా ఇడ్లీ బాగుంది. మీ ఫ్రెండ్ గురించి చెప్తారా? అజయ్ రెడ్డి, ఓనర్ అక్కడ మినర్వా అండ్ యునైటెడ్ కిచెన్స్. ఎప్పుడు మేము ఎయిర్పోర్ట్కి వచ్చినా సరే ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్ని వెరైటీస్ తినిపించేసి ప్యాకింగ్ చేసేసి ఇచ్చే వరకు వదలరు అసలు. పని ఇద్దరు కలిసి ఈరోజు ఒక్కరే మాకు దర్శనం ఇచ్చారు. కానీ బాగా ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు ఫ్లైట్ లేట్ అయినా సరే మాకు ప్రాబ్లం ఉండదు. హాయిగా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ హాయిగా ఇంట్లో ఉన్నట్టుగానే.
యా ఇప్పుడే ఒక విషయం తెలిసింది. కోడి పులావ్ కూడా ఇక్కడ స్పెషల్ గా దొరుకుతుందంట. కోడి పులావ్ కూడా ఒక పట్టు పట్టేద్దాము అని మా కరీం చూస్తున్నాడు. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. ఏ ప్యాక్ చేసేసి ఆగావా? అదే ఆల్రెడీ ప్యాక్ చేసి ఇచ్చారు. చేసి ఇచ్చారా? ఫ్లైట్ లో ఎంజాయ్ చేస్తావా? చెయ్యి. ఎందుకంటే నువ్వు బాగా తిని మా ఆయుషాన్ని సతాయించాలి కాబట్టి నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలి. నువ్వు తినకే. నేను బాగా తింటాను. నేను బాగా తిని మా వారికి సతాయించాలంటే నాకు బలం కావాలి కాబట్టి అన్నీ తగ్గిపోతున్నారు. అవును, బాధ. మా వారు తగ్గిపోతున్నారంట. ఎందుకు తగ్గుతున్నారు? నేను పెట్టే టార్చర్ కి తగ్గుతున్నారు. లేదు అని చెప్పాలి. నువ్వు ప్రేమగా చూసుకున్నానని చెప్పాలి. చాలా ప్రేమగా బాగా. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? నేను చాలా ప్రేమగా చూసుకుంటాను మా వారిని. నిజమే కాదండి? నిజం అని చెప్పండి. నిజమే. నిజం నిజం. ఓకే కాబట్టి నిజం. వెల్కమ్ టు ఆయిషాస్ రూమ్. బ్యూటిఫుల్ రూమ్. మరి నువ్వే ఉండే రూమ్ ఇది. ఇది మా రూమ్. ఈ అడవిలో నుండి ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఎంటర్టైన్మెంట్ ఉంది, అది చూపిద్దాం. ఎంటర్టైన్మెంట్ చేస్తారా? చాలా బాగుంటుంది. ఓ నైస్. మా వారికి నా మీద ఎంత ప్రేమ వచ్చింది. అక్కడికి వెళ్ళిద్దరు తెలుస్తుంది ఎంత ప్రేమ. ఓకే. ఈ చెట్లు అవి ఎంత గ్రీనిష్ గా ఉందో. ఇంతకీ మేము ఏ ఊరు వచ్చామో చెప్పలేదు కదా. మరికొద్ది క్షణాల్లో మీ ముందు ఆ ఊరు పేరు చెప్తాను. ఏమండి, అడవిలో పులులు ఉంటాయా? ఉంటాయి కానీ నువ్వు వస్తున్నావు కదా, పారిపోతున్నాయి. పారిపోతున్నాయా? ఇప్పుడు డోరు తీసి మిమ్మల్ని ఇక్కడ దింపేసి నేను వెళ్ళిపోతే 100 మంది రెడీగా ఉంటారు నన్ను తీసుకెళ్ళండి. ఇవన్నీ వేస్తారా? అవును సార్, 108 ఉంటాయి సార్ ఇవన్నీ కంప్లీట్ గా. అవునా? 108 ఉంటాయి. మొత్తం ఈ ఐటమ్స్ అన్ని వేస్తారు? అవునవును సార్. అన్నిట్లో క్వాంటిటీ కొంచెం కొంచెంగా తీసుకొని వేయడం జరుగుతుంది. ఈ ఆనియన్ కూడా వేస్తారా? చిన్న ఆనియన్. చిన్న ఆనియన్ కూడానా? సైడ్ ఉంటుంది. ఓకే ఓకే. సార్ చిన్న ఆనియన్ అంటే ఇది చిన్న ఉల్లిపాయ అంటారు కదా, ఉల్లిపాయ. అడవి ఉల్లిపాయ. ఇది అడవి ఉల్లిపాయ. ఇది నీలాంబరి అంటారు. నీలాంబరి ఇది లేడీస్ కి మనకి పెరిగేదానికి మనకి బాగా హెయిర్ బాగా పెరుగుతుంది దీంట్లో. ఎలా ఉన్నాను? ఆవిడకే బాగుంది.
ఏంటది హెయిర్ హెయిర్ నేను ఏం వింటున్నాను అసలు కాదు, నాకే బాగుంది కదా, నా హెయిర్ ఇలా ఉంటే ఎంత బాగుంటుందో. నిజంగా బాగున్నాను కదా, కట్ చేసేసుకొని తీసేసుకోవాలా, లేకపోతే మీ ఆయిల్ తోటి నాకు కూడా ఇలా పెరుగుతుందా? పెరుగుతుంది మేడం, ఇలా మనం 2 బాటిల్ వాడితే ఇలాగైనా వస్తుంది. నిజంగా ఇది అలోవెరా కూడా వేస్తారా? అవును సార్, అలోవెరా వేసి ఇది డాండ్రఫ్ అని క్లియర్ చేసి స్మూత్ గా చేస్తుంది. హెయిర్ హెయిర్ స్మూత్ గా చేస్తుంది ఇది. ఓకే. చూడండి, ఇది కొడనెల్ అంటారు. అంటే ఏంటమ్మా ఇది? కొడనెల్ అంటారు సార్. ఇది అంటే కొడనీళ్ళు అంటే కొడనెల్ అంటే మనది, ఇది మన భాషలో కొడనెల్ అంటారు. దీన్ని అంటే ఇప్పుడు కొత్త ఎండుకలు వస్తుంది కదా, దానికి దట్టంగా చేస్తుంది, స్ట్రాంగ్ చేస్తుంది, దట్టంగా చేస్తుంది, దట్టంగా చేస్తుంది సార్. ఇది సార్ ఇది అంటారు పేన్ కురుకు సార్, పేన్ కురుకు అంటారు, మన తెలుగులో పేన్ కురుకు అంటారు. పేన్ కురుకు అంటే ఇది మనకి ఇప్పుడు పత్తిబండి అంటారు కదా, అవన్నీ అయిపోతే కిరిమిలన్నీ ఇది చచ్చి బాగా గ్రోత్ గా వస్తుంది. ఓకే 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 ఓకే. ఆ కాకరకాయలో ఉన్నాయి, కూడా వేసి చేస్తాం సార్. ఇది కూడా ఇది కూడా నూనెలో వేస్తారు. బట్టతల అవుతుంది కదా సార్, బట్టతలకి ఇది మంచి సార్. ఇది అమ్మో, నూనె అలా మరుగుతూ ఉంటుంది అనమాట. మందారం ఇది. మందారం ఇదేంటమ్మా? ఆమ్దాం సార్, ఆమ్దాం. ఇది ఆమ్దాం అంటే మనం చేనులో కూడా దొరుకుతుంది. మన అప్పుడు కృషి ఉంటారు కదా, వాళ్ళ చేనులో కూడా పెడితే ఇది అడవిది. ఇది రోడ్డు పక్కనే సార్ ఇది అడవిది, ఇది అడవిది, ఇది అడవిది. ఏంటి? ఆమ్దాం. ఆమ్దాం మేడం, ఆమ్దాం. అబ్బా, ఎన్ని పేర్లు ఇక్కడ నాకు వచ్చేస్తున్నాయో. ఇది కూడా వేడి వేడి ఆయిల్లో వేసేద్దాం. ఉసిరికాయ. ఉసిరికాయ అంటే చెప్తాం కదా, ఇప్పుడు మన డాండ్రఫ్, ఉసిరికాయ కూడా ఇందులో కుర్తా ఉంటుంది కదా, అవన్నీ క్లియర్ చేస్తుంది మేడం. ఇది కూడా చేస్తాం ఇట్లా. ఇప్పుడు ఇది ఎన్ని అవర్స్ మండుతూ ఉంటుంది మేడం? ఇది 1 డే ఫుల్ కావాలి మేడం, ఒక్క రోజు ఫుల్ కావాలి సార్. ఒక్క రోజు ఎంత కాలుతూనే ఉంటుంది. ఇది అంటే పచ్చివి అన్ని వేస్తాం కదా, నల్లగా అది వండి ఫుల్ నల్లగా అయిపోతుంది. నల్లగా అయిన తర్వాతనే అది మనకి రెడీమేడ్ అయిందని ఆయిల్ మనకి అర్థమవుతుంది. ఇది సీకాకాయ. ఓకే, సీకాకాయ. ఇది కూడా వేస్తారు. మొత్తం ఎన్ని రకాలు వేస్తున్నారు ఇందులో? 108. 108 దాసవల్ల. మందారం ఇది ఎండిది. ఎండిది, పచ్చిది వేశారు, ఎండిది వేస్తున్నారు. కమల పువ్వు డ్రై, అది ఎండిది. అది ఇది కూడా వేసారు. ఇవన్నీ మీరు ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు? అడవి నువ్వులు అంటే ఎక్కడ దొరకు అక్కడ దొరకవు సార్. ఇది ఏమంటే మనకి ఇప్పుడు వర్షం కాలం ఉంటుంది కదా, వర్షం కాలంలో మనకు చిగురు వస్తాయి కదా, చిన్న చిన్న చిగురు వస్తాయి కదా, చిగురు అని మేము తీసుకొని కొద్ది కొద్దిగా స్టాక్ చేసి మనము ఇప్పుడు ఎండాకాలంలో మేము ఇట్లా చేస్తాం సార్. ఇది కొలంజీ అంటారు కదా సార్, కలంజీ. ఓకే, అంటారు దీన్ని. వైట్ ఎయిర్ వస్తుంది కదా, వైట్ ఎయిర్ కి మంచి. చిన్న ఉల్లిపాయ అంటే ఇది అడవి ఉల్లిపాయ. అడవి ఉల్లిపాయ సార్. బట్టతలకి ఇది మెయిన్ సార్, ఇది బట్టతలకి మెయిన్. ఇది స్మాల్ రోజాస్. అబ్బా, నిజంగా చాలా స్మాల్ గా ఉన్నాయి ఇవి. అవి కూడా ఇవి ఎండిపెట్టి ఎండిపెడతాం మేడం, ఎండిపెట్టి ఇది కూడా చేస్తాము. టోటల్ గా 108 ఉంటుంది సార్. ఇది కమల సార్, కమల వాటర్ లో ఉంటుంది. కమల ఇది కూడా పడుతుంది మేడం. ఇది బెల్మురి అంటారు కదా, బెల్మురి చుండ్రు కూడా పనికి వస్తుంది. స్మూత్ చేస్తుంది. ఓకే, బట్టతల, చుండ్రు అన్నిటికీ కూడా. ఇది చుండ్రి. వావ్, ఐ లవ్ యూ చెప్పండి నాకు. ఓకే, మీకు మంచి జుట్టు రావడానికి నేను ఆయిల్ తీసుకుంటా. కమల గింజలు నాకు బాగుంది జుట్టు. ఇంకా బాగుంటుంది సార్. ఇంకా 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 మా వారికి ఇలా వచ్చేయాలి. ఇంకా బాగుంటుంది. కమల గింజలు. ఇది కమల గింజలు. ఇది కూడా వేస్తాం. అవునా? మా వారికి ఇప్పుడు హెయిర్ ఇలా రావాలి. అలా వచ్చే వరకు నేను వదలను ఈసారి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. దీన్ని జటమాసి అంటారు సార్. ఇది అప్పట్లో కొబ్బరి నుండి బాటిల్ వేస్తారు. మా అత్తగారు వాడేవారు. సుగంధి కదా ఇది. సుగంధి, దీంట్లో వాసన ఉంటుంది. దీనికి ఏమంటే ఇప్పుడు మనం బయట మా అత్తగారు వాడతారు. ఎండుకుల్లో మనకి తలలో వాసన, దుర్వాసన వస్తుంది కదా, ఆ దుర్వాసన అని కంట్రోల్ చేసి బాగా ఫ్రెష్. ఓకే, ఫ్రెష్ గా ఉంటుంది సార్. ఓకే, ఇది కూడా వేసేయాలా ఇందులో? నీలాంబరి. ఓకే, ఇది ఎక్కడ దొరికింది మీకు? ఫారెస్ట్ లోనే. ఇప్పుడు ఇది 1 డే వరకు ఉడుకుతూనే ఉంటుందంట. ఇది సలసల కాగే నూనె. ఇది నెల ఉసిరికాయ అంటారు కదా, నెల ఉసిరికాయ. కరివేపాకు, అడవి కరివేపాకు సార్. ఇది అడవి కరివేపాకు. నేను ఇప్పుడు వరకు అడవి కరివేపాకు చూడలేదు. చాలా స్మెల్ ఉంది. అడవి నిమ్మకాయలు ఇవి. అడవి నిమ్మకాయ ఇవి కూడా వేస్తాం.
ఇది చూడండి, ఇది ఇప్పుడు చెప్పినాయి కదా నెల ఉసిరికాయ. ఇదంతా వేసేయాలా? మేడం వేసేయండి, వేసేయండి. అది వేస్తేనే బాగా. ఇది బ్రహ్మి బాగుంది. అడవి కరివేపాకు. బ్రహ్మి అదే మా అన్న బ్రహ్మి. ఇది బ్రహ్మి. బ్రహ్మి ఆకులు చెట్టు. మేడం ఆకులు ఇవి బ్రహ్మి అంటే దీంట్లో వాసన ఏం రావు సార్, కానీ ఫ్రెష్ గా ఉంది. ఫ్రెష్ గా ఉంటుంది. ఇదే ఓకే. ఇది హెయిర్ ఇన్ఫెక్షన్ కి పనికొస్తుంది సార్. ఇదా? హెయిర్ ఇన్ఫెక్షన్ కి. ఇన్ఫెక్షన్ అయిపోయి చిన్న చిన్న పురుగులు అవుతాం కదా, ఆ పురుగులకి పని వస్తుంది సార్. ఓకే. ఇది చిన్న చిన్న రాషెస్ అయిపోతాయి. ఇది ఒక్క ఆయిల్ అన్ని రకాల హెయిర్ సమస్యలకి. కొడనెల్లి అనాలి సార్. ఇది ఎంత చెప్పారు? అవును. ఇది లేడీస్ కి పెరిగేదానికి మళ్ళీ స్మూత్ అయ్యేదానికి. స్మూత్. ఓకే. సిల్కీ హెయిర్. సిల్కీ హెయిర్ అవుతుంది మేడం. ఇలాంటివి సార్ 108 ఇలాంటి. ఇప్పుడు ఇవన్నీ వేయకముందు అది ఏంటి వాటరా? వాటర్ కాదు సార్, ఆయిల్ సార్, కోకోనట్ ఆయిల్. కొబ్బరి నూనె. కొబ్బరి నూనె, ప్యూర్ కొబ్బరి నూనెతో చేస్తాం సార్. అచ్చా అచ్చా. అదే ఇందులో ఉందా? అవును. మీరు వేస్తాను కొంచెం టచ్ చేయండి సార్, మీరు టచ్ చేసి చూడండి. ప్యూర్ కొబ్బరి నూనె ఇది. అవును. ఈ కొబ్బరి నూనె కూడా మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఆడిస్తారా మీరు? ఫ్రెష్ మేమే స్వయంగా ఆడించి కొబ్బరిని కలెక్ట్ చేసి దాన్ని ఆడించి స్వయంగా కలెక్ట్ చేసి చేసింది. ఇది రతన్ జ్యోత్ అంటారు మన భాషలో. ఈ భీమ్డా అంటారు దీన్ని. భీమడా రతన్ రతన్ జ్యోత్ అంటారు. ఇది మెంతే అంటే మెంత ఉంటుంది కదా, కూరలు వేస్తాం కదా, ఇది అడవిది. అడవి మెంతులు. అడవి మెంతి ఇది. ఇలాంటి 108 వేస్తాం సార్. అన్ని అవైలబుల్ వేసి తయారు చేస్తాం. నాకు ఇది ఆయిల్ కావాలి. నాకు కావాలి. అంటే మేడం ఇంత కెమికల్ అంటే 1% కూడా కెమికల్ ఉండవు. ఉండదు. న్యాచురల్. అన్ని కేసరి కేసరి. అవును. కేసరి అంటే క్వాంటిటీ చేస్తాం. కుంకుమ పువ్వు. ఇది కూడా అడవి కుంకుమ పువ్వు. కుంకుమ పువ్వు అంటారు. అమ్మో చాలా బాగుంది. ఇది ఇది కాకర అంటారు. ఇది పూర్తిగా నల్లగా అయిపోవాలి. అప్పటి వరకు ఉడుకుతూనే ఉంటుంది. నాకు అది ఇవ్వరా? 1 డే ఉడికేదానికి వండేదానికి. అమ్మా ఇదేంటి ఇంత బరువుగా ఉంది? అమ్మా ఎలా కలుపుతూ. ఇందులో మాకు ఇప్పుడు బిర్యానీ వండాలని ఉంది. 8 గంటలు వండేదానికి 8 గంటలకు చల్లారడానికి. చల్లారిన తర్వాత ఇట్లా ప్యాక్ చేస్తాం. దీంట్లో ప్యాక్ చేస్తాం. ఇది ఎక్స్పైరీ డేట్ ఉంటుందా? మేడం మనం వర్షం కదా, 2 సంవత్సరం కూడా మనం పెట్టుకొని మీరు వాడుకోవచ్చు. ఓకే. ఇది లైఫ్ లాంగ్ వాడాలా? ఇన్ని మంత్స్? 6 నెలల కోర్స్ ఉంటుంది. 6 నెలలు మాత్రం కంటిన్యూగా వాడాలి. 6 నెలల కోర్స్ అంటే రోజు కాదు, వారానికి 3 రోజులు. మా గురించి మేడం మేకింగ్ చేసేది ఈయనే. వీక్లీ ఒకసారి మేకింగ్ చేస్తారు ఈ ఆయిల్. బాటిల్ పైన కూడా అతని ఫోటో ఉంటుంది. అవునా? ఇదే కదా. అయితే ఇది ఒరిజినల్. క్లియర్ గా సర్టిఫికెట్స్ కూడా వచ్చాయి. ఎక్కడ తీసుకున్నారు? ఇంత గ్యారంటీగా వీళ్ళు చెప్తుంటే తప్పకుండా మా పెద్దవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు తీసుకున్నారు. వెరీ గుడ్. పూర్వీకుల నుండి వచ్చిన ఫార్ములా తోటి వీళ్ళు ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారు. 1958 నుంచి ఉంది మేడం. 1958. అక్కి పిక్కి కమ్యూనిటీ అనేది 1958 నుంచి. వావ్. అయితే ఇప్పుడు మా వారు మగవాళ్ళు ఎన్ని మంత్స్ వాడాలి? వాళ్ళు అయితే 3 నెలలు. 3 నెలలు. ఆడవాళ్ళు అయితే 6 నెలలు. 6 నెలలు వాడితే ఇలా సిల్కీగా ఇలా హెయిర్ వస్తుంది అనమాట. అబ్బా నిజంగా రావాలి నాకు. నేను నిజంగా వాడతా. నాకు నిజంగా ఇంత హెయిర్ రావాలి. మీరు కలర్ న్యాచురల్ చూడండి సార్, 3 మంత్స్ వాడితే ఇలా. అది 2 మంత్స్ హెయిర్ సార్. అంతే. 2 మంత్స్. చాలా థిక్గా కూడా ఉంది. ఈ రోజు నుంచి బాగా నూనె పెట్టేస్తాను మీకు నేను. ఇట్లా ఒక 2 మూతలు వేసేసి ఇట్లా బాగా మేడం బాగా ఇట్లా మసాజ్ చేసుకోవాలి. అంత జోరక్ కాదు, లైట్ గా ఇట్లా లైట్ గా చేసుకుని ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఇట్లా చేసుకొని. ఈ ఆయిల్ పుణ్యమా అని పట్టకండి అలాగా. చెయ్యండి మసాజ్. 1000 రూపాయలు ఇవ్వండి. అన్ని సాల్వ్ చేస్తుంది సార్. చిన్న పిన్నోళ్ళ నుంచి అందరూ వాడొచ్చు మనం. హెయిర్ ఊడిపోతుంటే కంట్రోల్ అవుతుంది మేడం. 15 రోజుల్లో కంట్రోల్ అవుతుంది. 20 రోజుల్లో మనకి పెరిగేది స్టార్ట్ అవుతుంది. అలా 6 నెలల కోర్స్ మనకి లేడీస్ చేసుకుంటే ఇట్లానే ఉంటుంది. 6 నెలల కోర్స్. కానీ నిజంగా స్మూత్ గా కూడా ఉంది. లైట్ గా ముందర సైడ్ అంతా హెయిర్ ఊడిపోతుంటాయి కదా, ముందర సైడ్. అవును, ఊడుతుంటాయి. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే 10 days కి ఒకసారి హెయిర్ తీసేయాలి సార్. బ్లేడ్ తో గుండు కొట్టించేసి ఈ ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆనియన్ ఉంటుంది కదా, హాఫ్ కట్ చేసి
దాన్ని మా ఆయిల్లో అద్దుకొని బాగా రుద్ది ఆనియన్తో మసాజ్ చేసి పూసుకోవాలి. ఓకే. అలా అప్లై చేయడం వల్ల ఫ్రంట్ ఊడిపోయిన వాళ్ళు లైట్ గా ఊడిపోయి ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు కూడా రీగ్రోత్ ఇక్కడ కవర్ అయిపోతుంది సార్. మీరు ఎక్స్టెన్షన్ పెట్టారా మీ ఓన్ చుట్టే? నాకు ఇందాక నుంచి నమ్మబుద్ధి ఓనేనా అసలు? చెక్ చేయండి ఒకసారి ఇట్లా లాగండి మేడం. లాగండి ఒకసారి. ఏంటి ఇంత పెరిగి అబ్బా ఎంత బాగుందో ఈ హెయిర్ నా సొంతం అయిపోతే ఎంత బాగుంటుందో. తలనొప్పి ఇది అన్ని ఆయుర్వేదిక్ తీసుకుపోయి మేము ఊరు తిరిగే వాళ్ళము. ఇప్పుడు ఏమంటే ఈ కరోనా నుంచి ఇప్పటి నుంచి మేము ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసాం సార్. అందుకంటే ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో అందరికి అని హెయిర్ ప్రాబ్లం ఉన్నది. అందుకే సార్ అందుకే సార్ మేము పెద్ద సమస్య నిజంగా ఇప్పుడు ఉన్న సమస్య అది హెయిర్ కి. అవును సార్. అంటే మీరు ఒకప్పుడు ఊరూరు తిరిగేవాళ్ళు కదా. అవును సార్, ఊరు తిరిగే వాళ్ళు. ఇప్పుడు ఎక్కడైతే వాళ్ళు మీ ఊరికి వచ్చి మా ఊరికి వస్తున్నారు సార్, మా ఊరికి వస్తున్నారు. హక్కీ పిక్కి హెర్బల్ నీలాంబరి ఆయిల్ ఇది. ఇక్కడ చూడండి, ఇక్కడ బోర్డు మీద నెంబర్స్ కూడా ఉన్నాయి. మీరు నోట్ చేసుకొని వీళ్ళకి ఆన్లైన్లో కాంటాక్ట్ చేస్తే చక్కగా ఆన్లైన్లో ప్యాక్ చేసి పంపిస్తారు. డూప్లికేట్ ప్రొడక్ట్స్ని అస్సలు నమ్మకండి. ప్యాకింగ్ ఇలా ఉంటుంది, వారి ఫోటో కూడా ఉంటుంది దీని మీద. ఇదే ఈ ఫోటో. సో ఈ ఫోటో చూస్తే తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మేము రియల్గా వచ్చి చూసాం ఏంటనేది. చాలా కష్టపడుతున్నారు. ఇన్ని వనమూలికలు వేసి చేస్తున్నారంటే ఇవన్నీ సేకరించాలంటేనే అసలు సూపర్. ఇక్కడ ఒరిజినల్ సీకాయ కూడా ఉంది, అన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్. సో వీరి ఫోటో ఉంది ఆన్లైన్లో కూడా. ఇది చూసి బుక్ చేసుకోండి. నీలాంబరి ఈ కంపెనీ పేరు. నేను డిస్క్రిప్షన్లో కూడా వీళ్ళ నెంబర్స్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. మీరు కాంటాక్ట్ అయ్యి ఇలా జుట్టుని అందరికీ ఇలా జుట్టు రావాలి. నిజంగా ఈ అదృష్టం ఉండాలి. మేము అనుకునేవాళ్ళం జుట్టు ఒక్కసారి ఊడిపోతే మళ్ళీ రాదు, ఏజ్ కూడా అయిపోతుంది అని భ్రమలో ఉన్నాను. కానీ వీళ్ళు తప్పకుండా వస్తుంది, మీరు 6 నెలలు వాడండి అంటున్నారు. నాకు ఇంత నమ్మకం వచ్చిన తర్వాత ఇంకా వదలను. మా వారికి కూడా వాడించేసి మీ జుట్టులాగా చేసేస్తారు. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. 35 years కి విగ్గులు కూడా ఇస్తున్నారు. లోగో ఉంటుంది, మీ లోగో మీ ఫోటో కూడా ప్రొఫైల్ పెడతాము. అది చూసి కూడా మీరు వాట్సాప్ లో అడ్రస్ పెట్టి కూడా వాళ్ళకి దగ్గర పార్సల్ వచ్చేస్తే పార్సల్ దగ్గర మనం మేడం మాది అది లోగో ఉండేది, అది చూసి తీసుకోవాలి. అంటే ఆ బాక్స్ పైన ప్యాకింగ్ పైన ఉంటది, అలా ఉంటేనే తీసుకోవాలి, లేదంటే వేరేదైతే తీసుకోకూడదు. ఓకే. చూసారా, ప్యాకింగ్ కూడా లోగోలాగా మా పిక్స్ ని పెట్టి మరీ పంపిస్తున్నారంట. వెరీ నైస్. ఆ లోగోని చూసి మీరు పర్చేస్ చేయండి. ఇదే అసలైన నీలాంబరి హెర్బల్ ఆయిల్ అక్కి పిక్కి. ఎలా ఉంది ప్లేస్? అద్భుతంగా ఉంది, చాలా బాగుంది ప్లేస్. అది సూపర్ గా నచ్చింది, చాలా బాగా నచ్చింది. ఓకే ఓకే ఓకే. సస్పెన్స్ ఏం లేదు, ఇక్కడ మీ ఇద్దరిని వదిలేసి ఏంటి మీ ఇద్దరిని ఇక్కడ వదిలేసి వెళ్దామని వచ్చాం. మమ్మల్ని వదిలేసి మీరు అంటే నేచర్ బాగుందన్నారు, ఈ ఊరు దాటగలరా? అవునా? అంత పవర్ ఉందా? మీరు ఆ ప్లాన్ ఇంటి దగ్గర నుంచి వేసుకుని వచ్చారు కదా, ఇక్కడ వదిలేద్దామని మేము కనిపెట్టేసి ఇప్పుడు మా ప్లాన్ చెప్తాము, వినండి. ఏంటి మీ ప్లాన్ ఏంటి? రండి, మీ అందరికి ఒక శుభవార్త. మా వారిని ఇక్కడ వదిలేసి వెళ్ళటానికి వచ్చాను. మా వారితో పాటు మా తమ్ముడు డిస్కౌంట్ లో వచ్చేస్తున్నాడు. బాగున్నాయా? చాలా బాగుంది. వీళ్ళిద్దరిని ఇక్కడ ఉంచండి, మేము వెళ్ళిపోతున్నాం. ఓకే సార్, ఓకే సార్. లేకపోతే మమ్మల్ని వదిలేస్తారంట. బాగా హెయిర్ కావాలి, హెయిర్ కావాలన్నా కదా. ఈ అమ్మాయి హెయిర్ చూడు ఎలా ఉందో. మరి ఇది ఎలాగా ఏంటి అనేది చూస్తావా మాతో పాటు నువ్వు కూడా? మిమ్మల్ని అయితే ఇక్కడ వదిలేస్తున్నాను నేను. సరే, మమ్మల్ని వదిలేదు కానీ నువ్వు వదలకపోయినా మేమే ఉండిపోతాం ఇక్కడ. ఉండిపోతారా? వద్దు, రండి రండి రండి. నేను కూడా అలా హెయిర్ పెంచేసుకుంటాను. ఫైనల్లీ మేము అమూల్యమైన కానుక తీసుకొని ఇక్కడ నుంచి హైదరాబాద్ బయలుదేరుతున్నాము. వదిలించుకోవడం అంత ఈజీ కాదు. అసలు సమస్య లేదు, వదిలించుకుందాం అని చెప్పి కల్లో వదిలించుకోలేము, కానీ రియల్ గా అయితే అసలు మమ్మల్ని వదిలించుకోవడం అంత ఈజీ కాదు. ఈజీ కాదు. బంకలు, జిడ్డు బంకలు. నువ్వు ఓకే ఓకే ఓకే. సో ఇంటికి వచ్చేసి హాయిగా తినేసి రెస్ట్ తీసుకొని మా మీటింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం. తను కూడా స్కూల్ నుండి రాగానే ట్యూషన్కి వెళ్ళి ఇప్పుడు వచ్చింది. నీ కోసం చాలా అమేజింగ్ ప్రొడక్ట్ తీసుకొచ్చాము. నీలాంబరి హక్కీ పిక్కి హెర్బల్ హెయిర్ ఆయిల్. నీకు ఎక్కువగా పెద్ద జుట్టు అంటే ఇష్టం కదా?
నాకు యాక్చువల్లీ లాంగ్ హెయిర్ ఉండే కట్ చేపించుకోవాలా, మళ్ళీ ఇది యూజ్ చేసినాక మళ్ళీ లాంగ్ హెయిర్ లాంగ్ ఇంతవరకు ఇలా వచ్చేస్తుంది మీకు తెలుసా. అక్కడ మేము చూసాం చాలా చాలా మందికి హెయిర్ అనేది చాలా బాగా వచ్చింది. అందుకోసం నీ కోసం మనం నాన్న కోసం ఈ రెండు నీ కోసం నా కోసం ఆల్రెడీ బ్యాగ్ లో ఉన్నాయి. రెండు యూజ్ చేయాలి లేడీస్, రెండు యూజ్ చేయాలి. 6 months వస్తుంది ఇది అనమాట. 6 months వరకు నువ్వు ఎన్ని డేస్ లో హెయిర్ లాంగ్ అవుతుంది? ఎన్ని డేస్ 6 months పడుతుంది, లాంగ్ అవుతుంది. జెంట్స్ కి 3 months. యా మీరు కూడా తప్పకుండా వాడండి. మేము వెళ్ళి దగ్గరుండి చూసాము. 108 వనమూలికలతోటి అసలు ఒక రోజంతా అంటే 24 hours కాసి తర్వాత చల్లారబెట్టి 8 గంటలు పడుతుందంట చల్లారటానికి. అండ్ ఇగో ఈయన ఫోటో ఉంటుంది దీని మీద, కింద డిస్క్రిప్షన్లో ఈయన నెంబర్ ఇస్తాం మేము. అండ్ అలాగే చాలా ఫేక్ ఉన్నాయి, ఏంటంటే వాళ్ళని సొంతంగా తయారు చేసుకొని అమ్మేస్తున్నారు. బట్ అది కాకుండా ఇది తీసుకోండి.